లేదంటే కాల్ కట్ అయిపోతుంది. మరో కాలర్ ఉన్నారండి. హలో 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 నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను కీర్తిని అండి, గడిగంటి కీర్తిని. కీర్తి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నాం అండి. ఎక్కడి నుంచి అండి? మేము నార్సింగ్ నుంచి కాల్ చేస్తున్నాండి. ఓకే అండి. కీర్తి గారు మీ టీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించుకోండి. తగ్గిస్తున్నాను. కొంచెం ఈ మధ్యలో నా పేరు మీద కొంచెం మంచిగా లేదండి. ఒకసారి గురువు గారిని ఖచ్చితంగా కీర్తి గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/2/88. 4/2/1988. టైం చెప్తారా? టైం టైం నాకు గుర్తు తెలియదండి. అంటే పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం అలాగా? ఏమోనండి, నాకు అమ్మ వాళ్ళు అయితే ఎప్పుడు చెప్పలేదు. మధ్యాహ్నమో సాయంత్రమో ఏమో పుట్టానంట. సరే తల్లి. ఓకే అండి. ఎక్కడ జన్మించారు? మేము నల్గొండలో జన్మించానండి. తల్లి, ఇప్పుడు టైం తెలియదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా గానీ నీకు ఇన్ఫర్మేషన్ ఓన్లీ నీ పేరు మీదనే చెప్పడానికి సాధ్యపడుతుందమ్మా. అంటే కీర్తి అంటే మృగశిర నక్షత్రము 4వ పాదము మిథున రాశి అమ్మా. అయితే ఇప్పుడు నీకు ఒకటే ఒక స్కోప్ ఉంది తల్లి, అది గురు ప్రభావం. నేను గురువు అంటే ఇప్పుడు నడుస్తున్న గోచార పరంగా గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి గురువుకి విశేషంగా దృష్టిలు ఉంటాయమ్మా. గురువు అనేవాడు శుభగ్రహం కాబట్టి అతనికి ద్వితీయ దృష్టి, పంచమ దృష్టి, భాగ్య దృష్టి, సప్తమ దృష్టి అని ఇలా దృష్టిలు ఉంటాయమ్మా. అయితే ఇక్కడ గురువు అనేవాడు ఏంటంటే ద్వితీయ దృష్టితో నీ రాశిని చూస్తున్నాడు. అలాగే నీ రాశి నుంచి చూస్తే వ్యయస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే అమ్మా, ఏ అంశం గురించైనా మాట్లాడు, ఏ విషయంగానే మాట్లాడదు, మంచో చెడో అది నీకే వదిలేస్తున్నా. కాకపోతే మాట్లాడే ముందు నీ మనసులో నీకు నచ్చిన దేవుడు అంటే నీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడు కానీ లేదా నీ ఇంటి దేవుడిని తలుచుకుని 11 సార్లు తలుచుకుని నువ్వు ప్రస్తావన నీ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయమ్మా. ఖచ్చితంగా అవతల వాడు నీ మాట తీరికి అట్రాక్ట్ అయ్యి నీకు సపోర్ట్ గా మాట్లాడతాడు. రెండోది ఏంటంటే నీ రాశి పరంగా, నీ నామరాశి పరంగా చూస్తే వ్యయంలో అంటే మోక్షస్థానం ఉన్నాడు కాబట్టి నీవు ప్రతి గురువారం నీకు నచ్చిన దేవుడిని ఖచ్చితంగా కొలవాలమ్మా. అంటే ఇక్కడ నువ్వు ఎంత దైవికంగా ఉంటావు, ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక వీక్నెస్ ఉంటుంది. గురువుకి ఏంటంటే దైవారాధన అంటే కాబట్టి నీకు నచ్చిన దేవుడిని మా గురువారం నాడు ఒక అగరపులో చూపించి లేదా ధూపం లేదా పంచదార నైవేద్యం పెట్టి ఆయన ఆ దైవాన్ని 11 సార్లు స్మరించి నీ కష్టాలు చెప్పుకోమ్మా. ఖచ్చితంగా నేను బయటపడేస్తాడు. అంటే దేవుడు అనేవాడు దైవం మనిషి రూపేనా అని ఏదో రూపంగా వచ్చి నేను ఆదుకుంటాడమ్మా. కాబట్టి ప్రతి గురువారం మానకుండా ఉట్టి రోజుల్లో నువ్వు పూజించినా పూజించకపోయినా పర్వాలేదు కానమ్మా, ఓన్లీ గురువారాలు ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా నువ్వు దైవాన్ని ఆరాధించు. నువ్వు ఓన్లీ గురువారం అమ్మా. నీకు నచ్చిన దేవుడు ఏ దేవుడు ఇష్టమో లేదా నీ కులదేవాన్ని తలుచుకుంటూ నీ సమస్య చెప్పుకో అమ్మా. అలా ఎవరితో అయినా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు 11 సార్లు తలుచుకుని మాట్లాడతల్లి. నీ మాట తీరు నువ్వే ఆశ్చర్యపోతావు. ఖచ్చితంగా అవతల వాడు కూడా నీకు సపోర్ట్ చేస్తాడు. అమ్మా చంద్రశేఖర్ అనే పేరు మీద ఏల్ నడిచి నడుస్తుంది తల్లి ఇప్పుడు. కాబట్టి చంద్రశేఖర్ అనే పేరు మీద ఏల్ నడిచి నడుస్తుంది సాడేసాటి. కాబట్టి ఆయన ఆంజనేయ స్వామికి ఎక్కువగా నెలకొక శనివారం మానకుండా వడమాల వేయించండి. శనివారం కుక్కలకి ఏదైనా పెట్టమనండి, సరిపోతుంది. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా మాట్లాడమనమ్మా. ఇప్పుడు ఏళ్ళు నడిచిన తొలి దశలో ఉన్నాడు కాబట్టి డబ్బుకి ఇబ్బంది ఉండదు, కానీ మాట్లాడే తీరు వల్ల మనుషులు దూరం అవుతారు. అందుకనే నెలకొక శనివారం ఆంజనేయ స్వామికి వడమాల వేయించండి. ఇది సమస్యకి పరిష్కారం చూపిస్తుంది. డబ్బు వస్తుందమ్మా, కాకపోతే మనుషులు దూరం అవుతారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి కీర్తి గారు. మరి